అయితే చాలామంది సువార్తను విని ప్రభువుని అంగీకరించాలి, స్వీకరించాలి. ఏమంటే చాలామంది ఇంచుమించుగా ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అలాగే ఎక్స్ అనేటటువంటి యాప్ ద్వారా ఇలా ప్రపంచం అంతా కూడా సువార్త వెళ్ళిపోయింది. అయినా కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఏదేమైనా దేవుని యొక్క మరి ప్రవచనం నెరవేరింది. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క బాధ్యత ఏంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అయితే చెప్పబడినటువంటి మాట విని చాలామంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే కొంతమంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి అక్కడ 18వ వచనంలో 19వ వచనంలో వాళ్ళు సూచన క్రియను అడుగుతారు. దేవుడు నమ్మాలంటే వాళ్ళకి ఏం కావాలి? సూచన క్రియలు కావాలి. అంటే ఏదైనా అద్భుతం జరిగితేనే వారు దేవుడు నమ్ముతారు. అంటే విని నమ్మిన వారు చాలా మంది ఉన్నారు, స్వార్థ విని నమ్మిన వారు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు సూచక్రియలు అడుగుతున్నారు. యూదులు అంటే సూచక్రియలు అడుగుతున్నారట. ఏమంటే సూచక్రియ ఏదైనా దేవుడు సూచక్రియ అది చేస్తేనే మేము నమ్ముతాము అన్నట్టుగా ఉన్నారు. అంటే కొంతమంది అద్భుతాలు చూసి దేవుడు నమ్ముతారు, కొంతమంది స్వస్థతను చూసి దేవుడు నమ్ముతారు, కొంతమంది దెయ్యముల నుంచి విడిపించబడిన తర్వాత దేవుని నమ్ముతారు, కొంతమంది గుడ్డితనం నుంచి విడిపించబడిన తర్వాత దేవుని నమ్ముతారు, కొంతమంది పక్షవాయువు నుంచి విడిపించబడిన తర్వాత దేవుని నమ్మారు, కొంతమంది కుంటివారు స్వస్థపడిన తర్వాత దేవుని నమ్మారు. కానాను ఊరిలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వివాహంలో మరి నీళ్లను, రంగు నుంచి లేనటువంటి నీళ్లను ఏం చేస్తారన్నా మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆయన శిష్యులు ఆయన విశ్వాసం వచ్చింది అని వ్రాయబడింది. అంటే అక్కడ చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వాళ్ళు నమ్మారు. దేవునికి స్తోత్రం. మొత్తం సువార్త విని నమ్మిన వాళ్ళు కొంతమంది, ఏమంటే అద్భుతాలు చూసి నమ్మిన వాళ్ళు కొంతమంది, అలాగే దేవుడు దర్శించడం ద్వారా నమ్మిన వారు కొంతమంది. అయితే ఇలాగా ఈ యొక్క వ్యవసాయంలో కానీ ఇంకా ఈ 2 పట్టణాల పేర్లు ఇక్కడ కొరాజీలో, బెత్సైదాలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడట. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో కొరాజీన, బెత్సైదా అనేటటువంటి మాటలు మనం చూస్తాం. మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతములు తూరు, సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణముల వారి పూర్వమే గోరు పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారుమనసు పొంది ఎందురు. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? ఈ 2 పట్టణాల్లో అంటే ఈ బెత్సైదా అనేటటువంటి పట్టణంలో కానీ, కొరాజీను అనేటటువంటి పట్టణంలో కానీ దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అయినా కానీ వారు మారలేదట. ఎన్నో అద్భుతాలు చేశారట, అయినా వారికి మారలేదట, వాళ్ళు మార్పు రాలేదట. ఎన్నో అద్భుతాలు చేశారు, అయినా వారు నమ్మలేదట. మరి ప్రభుని వెంబడించలేదట, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించలేదట. ఎన్నో అద్భుతాలు చేశారట. మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు ఒకవేళ తూరు, సీదోను పట్టణములలో ఒకవేళ చేయబడి ఉంటే ఆ పట్టణముల వారు ఏం చేస్తున్నవారట? అప్పుడే వెంటనే అడిగే పూర్వమే గోలు పట్ట కట్టుకొని, ఏమంటే గోలు పట్ట కట్టుకోవడం అంటే తమను తాము తగ్గించుకొని మారు మనసు పొంది, ఏమంటే బూడిదలో కూర్చొని వారు ప్రభువుని అంగీకరించేవారట. మరి పాపంలో ఒప్పుకునేవారట, మారు మనసు పొందుండేవారట. ఏమంటే కొంతమంది జీవితాలు పడితే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నీకు చేసినటువంటి అద్భుతాలు చెప్పండి. ఈ తూరు, సీదోను పట్టణంలో చేయబడితే వాళ్ళు అప్పుడే బూడిదలో కూర్చొని మారు మనసు పొంది దేవుని అంగీకరించుండేవారు. నీ కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. నీకు
చేసినటువంటి అద్భుతాలు కనుక ఆ తూరు సీదోను పట్టణంలో కానీ చేస్తుంటే వాళ్ళు అప్పుడే తగ్గించుకొని గొలుపట్టు కట్టుకొని గుడిలో కూర్చొని మారుమర్చిపోతుండేవారట. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, చూసారండి మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. గుర్తుందండి? నీ కుటుంబ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. గుర్తుందండి? దేవుడు లేకపోతే ఈరోజు నువ్వు పెంట మీద ఉండేవాడు, పెంట మీద ఉండేదాన్ని. నీవు నీ కుటుంబం అడ్రస్ లేకుండా అయిపోయేది. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఉన్నాడు కాబట్టి ఏమంటే ఈ స్థితిలో ఉన్నావు, ఈ స్థాయిలో ఉన్నావు. ఎంత గౌరవం నీకుంది, ఎంత మర్యాద నీకుంది. నా ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడే లేకపోతే దేవుడు అద్భుతం చేసి ఉండకపోతే నువ్వెవరో, ఎక్కడ వాడవు. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. దేవుడు నీకు గౌరవించాడు, మర్యాద ఇచ్చాడు. నా ప్రియ దేవుడు బిడ్డలారా, ఇంకా చూడండి ఎందుకంటే మరొక పట్టణం పేరు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్గొదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. మత్తయి 11:22 వచనంలో రేపు పొద్దున విమర్శ దినం వస్తుంది కదా, నువ్వు నిలబడతావు కదా, దండ కట్టుకుని నిలబడతావు కదా. ఆ దినమున నువ్వు మాట్లాడిన ప్రతి మాటల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? నువ్వు వేసిన ప్రతి కేకల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు అరిచిన ప్రతి అరుపు గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడినటువంటి ప్రతి దుష్టమైన మాటను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఆ రోజట నీకంటే కూడా ఏమంటే కొరాజీల కంటే కూడా బెత్సైదా కంటే కూడా తూరు సీదోనుల యొక్క స్థితి ఓర్చుకునేలా ఉండదట. నిన్ను బట్టి చూస్తే వామలేని ఒక భయంకరమైనటువంటి పాపంలో ఉన్నట్టుగా ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మత్తయి 11:23 వచనంలో కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండదు. ఇప్పుడు కపెర్నహూము గురించి చెప్తున్నాడు దేవుడు. ఇందాకేమో బెత్సైదా గురించి చెప్పాడు, అలాగే కొరాజీల గురించి చెప్పాడు. ఇప్పుడేమో మరొక పట్టణము కపెర్నహూము గురించి చెప్పాడు. కపెర్నహూములో ప్రభు తిరిగారు, అనేక మందిని స్వస్థపరిచారు, దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించారు. ఎవరి జ్వరం పీడితులకు కూడా దేవుడు విడిపించారు, కుష్టు రోగులను స్వస్థపరిచారు. ఇలా ఎన్ని అద్భుత కార్యాలు వారు చేసిన చివరికి ఆయన విశ్వాసం ఉంచలేదు. అందుకే మీ మధ్యలో చేసినటువంటి కార్యములు సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తుంటే వాళ్ళు రక్షించబడి ఉండేవారు. నీ పరిస్థితి ఏంటంటే తిని తాగి ఇలా చేసుకుని వెళ్ళిపోయే రకం. ఏమండి? కృతజ్ఞత లేదు నీకు, కృతజ్ఞత లేదు నీకు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, కొరాజీనికి లేదు, బెత్సైదా లేదు, కపెర్నహూము కూడా లేదు. ఈ పట్టణాల్లో చేసినటువంటి అద్భుతాలు, తూరు సీదోను పట్టణంలో చేసిన, సొదొమ గొమొర్రాలో చేసిన వాళ్ళట బూడిదలో కూర్చొని మారుమనసు పొంది మరి పాపాలు ఒప్పుకుని వారు రక్షణ పొందుండేవారట. అందుకే ఆ సొదొమ గొమొర్రా కోసము చూడండి, విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వార్గొదగినదైనదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువా, నాకు అసలు స్వార్థత లేదని ఏదైనా చెప్పుకునేటటువంటి అర్హత యోగ్యత ఎవరికైతే సొదొమ పట్టణ వారికైనా ఉంటుంది కానీ గొమొర్రా పట్టణ వారికైనా ఉంటుంది కానీ ఆ రోజట వీరి విషయంలోనట అసలు రాజీ లేదట. దేవుడంటే ఎవరో తెలుసు, రుచి తెలిసి ఆ రుచి చూసి తెలుసుకున్న వారు వీళ్ళంతా, అద్భుతాలు పొందుకున్న వారు వీళ్ళంతా. ఏమంటే ఈరోజు అన్నీ తెలిసి అన్నీ చూసి
అన్ని పొందుకొని మరి దేవాది దేవుడి మీదే ఏం చేస్తున్నారంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. అభ్య దేవుడు బిడ్డలారా, ఏమండి మనిషికి చెప్పండి, తేలిక ఎక్కడుంటుంది విషయం చెప్పండి అమ్మ, తేలిక ఎక్కడుంటుంది విషయం? పాపలో. పాముకి ఎక్కడుంటుంది? తలలో. మనిషికి చెప్పడమ్మ, మనిషికి నిలువెల్ల విషమే. మనిషికి నిలువెల్ల విషమే. విషంతో నిండుకున్న మనిషి. మార్కు సువార్త 7:22 వచనంలో చూడండి, విషంతో నిండుకున్నటువంటి ఆ మనిషి అంటే ఆ విషం బయటకు ఎలా వస్తుందో చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 7:22 వచనం. మార్కు సువార్త 7:22 వచనం చదువుదామా? 21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దురాలోచనలు విషం అంట. చెప్పండి, అరకాల వరకు అన్నింటితో ఏమిటిపోయింది? మనిషికి విషం నిండిపోయింది. ఆ విషం ఇప్పుడు బయటకు వస్తుంది. విషం పాముని విషం నిండిపోయింది. సో హృదయం దేవుడితో నిండుకుంటే అదే కదా నోరు మాట్లాడతారు. చెప్పండి అమ్మ, హృదయం నిండింది, దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. నీ హృదయం దేవుడితో నిండిపోతే అదే మాట్లాడుతుంది. ఏమండి, వీడి హృదయం దేవుడితో నిండిపోయింది. చూడండి, చెప్పండి, వీడి హృదయం దేవుడితో నిండిపోయింది. 7:21 వచనం, మనుషుల హృదయంలో దురాలోచనతో నిండిపోయింది. దురాలోచన అనే విషయం బయటకు వస్తుంది. ఏమండి, తర్వాత ఏంటి? జాగ్రత్తతో నిండిపోయింది హృదయం. ఆ జాగ్రత్త అనే విషయం బయటకు వస్తూ ఉంది. ఆ తర్వాత దొంగతనంతో నిండిపోయింది హృదయం. అందుకే దొంగతనం అనే విషయం బయటకు వస్తూ ఉన్నది. నరహత్యలతో నిండిపోయింది హృదయం. ఆ నరహత్య అనేటటువంటి విషయం బయటకు వస్తూ ఉన్నది. ఇంకా వ్యభిచారం అనే విషయంలో హృదయం నిండిపోయింది, అదే బయటకు వస్తూ ఉన్నది. ఆ తర్వాత చూడండి, లోపములు అనేటటువంటి విషయంతో నిండిపోయింది, అదే బయటకు వస్తూ ఉన్నది. చెడుతనము అనేటటువంటి విషయంతో నిండిపోయింది హృదయము, అదే బయటకు వస్తూ ఉంది. కృత్రిమము అనేటటువంటి విషయంతో నిండిపోయింది, అదే బయటకు వస్తూ ఉంది. తర్వాత కామ వికారము అనేటటువంటి విషయంతో నిండిపోయింది, అదే బయటకు వస్తూ ఉన్నది. మత్సరము అనేటటువంటి విషయంతో నిండిపోయింది, అదే బయటకు వస్తూ ఉంది. దేవదూషణ, దేవుడిని దూషించడం, దేవుని సేవకుని దూషించడం, విషంతో నిండుకున్నావు. దేవుని దూషించడం, దేవుని సేవకుని దూషించడం, ఆ విషయమే నీ నుంచి బయటకు వస్తూ ఉంది. అహంభావం, ఎవరి దుప్పు వెళ్ళిపోయే అహంభావం, గర్వం, ఏమంటే అవివేకము, ఈ విషాలన్నీ, ఈ విషగులికలన్నీ, ఈ విషమంతా కూడా ఏమంటే ఇది వెళ్ళ నిండిపోయాయి. కాబట్టి అది హృదయంలో నుంచి బయటికి వస్తూ ఉన్నది. నా ప్రియమైన దేవుడు బిడ్డలా, జాగ్రత్త తీసుకున్నాను. దేనితో నింపబడ్డా? ఇలాంటి విషగులికలతో నింపబడ్డావా? నీ నోరేం మాట్లాడుతుంది? మాట్లాడుతూ ఉంది? నా ప్రియ దేవుడు బిడ్డలారా, నీ నోరేం మాట్లాడుతూ ఉంది? చెప్పండి. ఊరకనే గంటలు పట్టుకుంటారా? అధికారులు ఊరకనే గంటలు పట్టుకుంటారా? నేషనల్ ఊరకనే గంటలు పట్టుకుంటాడా? టీచర్ ఊరకనే గంటలు పట్టుకుంటారా? చెప్పండి. వాడిలో ఉన్న చెడుతనమును చెప్పండి ఆ పారదొలగడానికి గంటలు పట్టుకుంటారు. మా ప్రియ దేవుడు బిడ్డలారా, ఇలాంటి విషకులు బయటికి వస్తూ చెడుతనం జరిగించినప్పుడు 10 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు, 12 మంది పట్టుకొని ఏం చేయాలి చెప్పండి? లెఫ్ట్ అండ్ రైట్ సో ఏం చేయాలి? లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్ చేయాలి. ఏమండి, అప్పుడు తెలుస్తుంది నేను చేస్తుంది తప్పు, నేను మాట్లాడుతుంది తప్పు. నువ్వు అది ఇంకా ఏం చేస్తున్నావు? ఎగదోస్తాను వ్యాపారంగా చేస్తాడు, విషమైన బయటకు వస్తుంది. అది చేసేది తప్పు అని తెలియపరచాలని తెచ్చారు. 10 మంది 10 దెబ్బలు వేసేస్తే, మెడ పట్టుకొని బయటికి పెట్టేస్తే వీడు చేసింది తప్పు అని తెలియాలి. అని ఎంకరేజ్ చేయకూడదు, సపోర్ట్ చేయకూడదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, ఈ మధ్య చేసినటువంటి కార్యములు అన్నిటి జరిగితే కొత్తగా కలిగి ఉంటాడు. బస్సు వచ్చింది 100%. అప్పుడు కుక్క ఎదురు వస్తుంది, పిలుచుకున్న కుక్క చిన్న పాప దిగింది LKG. ఆ కుక్క బస్సు వచ్చే టైం కనుక ఎదురు చూసి ఆ పాప దిగ్గానే పరిగెట్టి వెళ్ళి మన వాళ్ళు ఒక ప్రేమ చూపించింది. ఒకటి ఏమో చెప్పండి, విశ్వాసంలో. పొలంలోకి దున్నడానికి వెళ్తే పైనుంచి పక్షి అనుకుంటా వెళ్తుంటే ఆ పక్షి పట్టిపోయి కట్టి వెళ్ళిపోయింది. ఆ రైతు చూసి ఇంటికి తీసుకుని వెళ్ళి కట్టు కట్టి మందేసి 4 రోజులు కద్దగా పెట్టుకొని మేతది పెట్టిన తర్వాత కట్టి అడవులో వేస్తే ఇంటికి వస్తుంది. పక్షికి ఏముంది? విశ్వాసం ఉంది. తాటి చెట్టు బతుకుతా ఉంటే ఉడత పైనుంచి పడిపోయి నడువు వెళ్ళిపోయింది. పాప రైతు చూసి ఇంటికి తీసుకుని వెళ్ళి కట్టు కట్టి మొత్తానికి వైద్యం ఇస్తే అక్కడే పెట్టాడు పాప. తర్వాత అది పట్టుకెళ్ళి అడవులో వదిలేస్తే తగ్గుతూ తిరుగుతున్నట్టు ఇంటికి వచ్చేసిందంట. అంటే జంతువుకి ఏముంది చెప్పండి అమ్మా? పక్షికి విశ్వాసం ఉంది, కుక్కకు విశ్వాసం ఉంది. చెప్పండి, ఒక ఉడతకి జంతువు నోరు లేదు, ఆ జంతువుకి విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉందా? మనిషికి విశ్వాసం ఉందా? మనిషికి విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉందా? కుక్క కన్నా హీనములు, పక్షి కన్నా హీనములు, ఉడత కన్నా హీనములు. జంతువులకు విశ్వాసం ఉందండి, కుక్కకి విశ్వాసం ఉందండి. విశ్వాసం లేని కుక్క, విశ్వాసం లేని కుక్క దేవాది దేవుని మీద ఎరుగుతుందా? అహంభావం నాశనానికి ముందు ఏం చేస్తుందమ్మా? గర్వం నడుస్తుంది. ప్రియ దేవుని మీద గద్దించండి, ఖండించండి. 10 మంది 10 వైపులు పట్టుకొని చితకదన్నాడు. వాడు చేసింది కరెక్టో తప్పో రైటో ప్రపంచానికి తెలుస్తుంది. అయ్యో కొరాజీనా, ఎన్ని అద్భుతాలు చేసిన మార్వా? అయ్యో బేత్సయిదా, ఎన్ని అద్భుతాలు చేసిన మార్వా? నువ్వు మధ్య చేసినటువంటి అద్భుతాలు చెప్పండి. సొదొమ గొమొర్రాలో చేస్తే వాళ్ళు బూడిదలో కూర్చొని డోర్ పట్టు కట్టుకుని మార్మర్చిపోతుండేవారు. తూరు సీదోనులో చేస్తుంటే చెప్పండి, చెప్పండి నా పేరు బూడిదలో కూర్చొని డోర్ పట్టు కట్టుకుని మార్మర్చిపోతే ప్రభువుకు సాక్షులుగా ఉండేవారు. అద్భుతాలకి అలవాటు అయిపోయాయి. ఏమండి, ఆశ్చర్యకార్యాలకి